నిన్నటిదాకా ఏనుగుల ఘీంకారాలు, కత్తుల యుద్ధాలతో దద్దరిల్లిన ఆ నేల నేడు శవాల దిబ్బగా మారి భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. కౌరవ సామ్రాజ్యపు ఆశలన్నీ అప్పటికే గాలిలో కలిసిపోయాయి. 99 మంది సోదరులను కోల్పోయిన దుర్యోధనుడు కూడా 18వ రోజు భీముడి గదాఘాతానికి తన తొడలు చీలి ప్రాణాలు వదిలాడు. అటు ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మశిరాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ కృష్ణుడి శాపంతో యుగయుగాల వేదనను మూటగట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ధర్మాన్ని నిలబెట్టడానికి తానే రథసారథి అయి ఈ మహాసంగ్రామాన్ని నడిపించిన ఆ కృష్ణ పరమాత్మ కదలకుండా యుద్ధభూమి వైపే చూస్తున్నాడు. ఆయన కళ్ల ముందు ఒకవైపు నాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన ఆ అవమాన దృశ్యం కదలాడుతోంది. మరోవైపు ధర్మం గెలిచిందన్న సంతృప్తి ఉన్నా ఇంతటి అపారమైన మారణకాండ జరిగిందన్న ఆవేదన ఆయనను కలచివేస్తోంది. రక్తం ఏరులై పారుతున్న ఆ రక్తక్షేత్రాన్ని చూస్తూ గెలుపు వెనుక ఉన్న విషాదాన్ని ఆ జగన్నాథుడు కళ్ళారపకుండా వీక్షిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో నెత్తుటి మడుగుల మధ్య తన కొడుకుల కోసం వెతుక్కుంటూ కళ్ళు లేకపోయినా కన్నప్రేమతో తడబడుతూ ఆ రణభూమిలోకి అడుగుపెట్టింది కౌరవుల తల్లి గాంధారి. కుప్పలు తెప్పలుగా పడి ఉన్న శవాల మధ్య తన 100 మంది కుమారుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రాణాలతో లేరని తెలుసుకున్న ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఆ అంతులేని దుఃఖంతో పడుతూ లేస్తూ కృష్ణ పరమాత్మ ముందుకు వచ్చి ఆక్రోశించింది. కృష్ణ, నువ్వు తలుచుకుంటే ఈరోజు ఇంతటి మారణహోమం జరిగి ఉండేదే కాదు కదా. ఒక మాటతో ఈ కురుక్షేత్రాన్ని ఆపి నాకు ఈ కడుపుకోత మిగలకుండా చేయలేకపోయావా? ఎందుకు కృష్ణ, అంతా తెలిసి కూడా ఈ ఊచకోతను ఎందుకు ఆపలేదు అని నిలదీసింది. అప్పుడు ఆ జగన్నాథుడు చిరునవ్వుతో, మాతా గాంధారి, ఏ కార్యమైనా కారణం లేకుండా జరగదు. గత జన్మలో నీ భర్త ధృతరాష్ట్రుడు చేసిన ఒక పాపం వల్ల ఒక హంస తన 100 మంది పిల్లలను కోల్పోయి తీరని అన్యాయానికి గురైంది. ఆ జన్మలో చేసిన ఆ కర్మఫలమే ఈ జన్మలో నీ 100 మంది కుమారులను నీకు దూరం చేసింది. కాలం ఎప్పుడూ తాను రాసిన లెక్కను సరిచేస్తుంది మాతా అని అత్యంత సత్యాన్ని వివరించాడు. ఆ మాటలు విన్న గాంధారి ఆవేదన ఆవేశంగా మారింది. కృష్ణ, నా భర్త చేసిన తప్పుకు శిక్ష వేయడం కర్మఫలమే అయితే ఏ పాపం ఎరుగని నాకు ఈ పుత్రశోకాన్ని ఎందుకు మిగిల్చావు అంటూ ఆగ్రహంతో ఊగిపోయింది. నా 100 మంది బిడ్డలు ఏ విధంగా అయితే నా కళ్ల ముందే మట్టిలో కలిసిపోయారో అలాగే నీ యాదవ వంశం, నీ రాజ్య ప్రజలు, చివరకు నువ్వు కూడా పరస్పరం కలహించుకుని అంతమైపోతారు అని భయంకరమైన శాపాన్ని విసిరింది. ఆమె నోటి నుండి ఆ మాట రాగానే ఒక్కసారిగా ఆకాశం పిడుగులతో దద్దరిల్లిపోయింది. ప్రకృతి కూడా ఆ శాపానికి వణికిపోయింది. కానీ ఆ జగన్నాథుడు మాత్రం చెలించలేదు. ఆ శాపం వెనుక ఉన్న కాల గమనాన్ని, రాబోయే వినాశనాన్ని ముందే గ్రహించిన ఆ పరమాత్మ ఏమాత్రం మారుమాట్లాడకుండా చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరించాడు. కానీ లోపల బరువైన హృదయంతో రక్తసిక్తమైన ఆ కురుక్షేత్ర రణభూమిని వదిలి మణిమాణిక్యాలతో స్వర్ణకాంతులతో సాక్షాత్తు భూలోక స్వర్గల్లా విరాజిల్లుతున్న తన ద్వారక నగరం వైపు అడుగులు వేశాడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన ఆ 19వ రోజున జరిగిన ఈ కీలక ఘట్టం ఒక మహాయుగాంతానికి నాంది పలికింది. అయితే ఆనాడు గాంధారి నోటి నుండి వెలువడిన భయంకరమైన శాపం ఎలా నిజమైంది? గాంధారి శాపమే కాకుండా ద్వారకా నాశనానికి మరో వ్యక్తి శాపం కూడా కారణమైందా? మరి అయితే ఆ వ్యక్తి ఎవరు? ద్వారకా నగరాన్ని ఆ సముద్ర గర్భం తనలో ఎలా లీనం చేసుకుంది? అన్నింటికీ మించి నాడు కృష్ణ పరమాత్మ పాలనలో వెలిగిపోయిన ఆ అసలు ద్వారక, నేడు మనం గుజరాత్ తీరంలో దర్శించుకుంటున్న ఈ ద్వారక నగరం, ఈ రెండూ ఒకటే అని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు ఎందుకు నిర్ధారిస్తున్నారు? దీని వెనుక ఉన్న ఆ బలమైన ఆధారాలు ఏంటి? వీటన్నింటినీ ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. శ్రీకృష్ణుడు తన చిన్నప్పుడే దుష్ట శిక్షణలో భాగంగా మేనమామ కంసుడిని అంతం చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ కంసవధే మధురకు ఒక పెద్ద చిక్కును తెచ్చిపెట్టింది. కంసుడి భార్యలైన అస్థి మరియు ప్రాప్తి తమ భర్త మరణానికి కారణమైన కృష్ణుడిపై పగతో రగిలిపోయారు. తమ తండ్రి అత్యంత పరాక్రమవంతుడైన మగధ రాజ్యాధినేత జరాసంధుడి వద్దకు వెళ్లి తమను విధవలను చేసిన కృష్ణుడిపై ప్రతీకారం తీర్చుకోవాలని, మధురా నగరంపై దండెత్తాలని కోరుతారు. తన కూతుళ్ల కన్నీరు చూసి ఆగ్రహంతో ఊగిపోయిన జరాసంధుడు ఏకంగా 17 సార్లు మధురపై దండయాత్ర చేశాడు. కానీ ప్రతిసారి కృష్ణ బలరాముల చేతిలో పరాభవం తప్పలేదు. నిజానికి కృష్ణుడు తలుచుకుంటే అతడిని ఎప్పుడో చంపేయగలడు. కానీ జరాసంధుడి మరణం భవిష్యత్తులో భీముడి చేతిలో 2 భాగాలుగా చీల్చబడాలి అని కాలం రాసిపెట్టిన విధి ఉంది. అందుకే ప్రతిసారి అతడిని ప్రాణాలతో వదిలేశాడు. అయితే
జరాసంధుడు మాత్రం పగతో 18వసారి మరింత పెద్ద సైన్యంతో మధురపై విరుచుకుపడటానికి సిద్ధమవుతున్నాడని కృష్ణుడు గ్రహించాడు. మాటిమాటికి జరిగే ఈ యుద్ధాల వల్ల మధుర ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోవడం చూసిన ఆ పరమాత్మ తన ప్రజల రక్షణ కోసం ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేటి గుజరాత్ తీరానికి చేరుకుని సముద్ర దేవుడిని ప్రార్థించాడు. తన ప్రజల కోసం ఒక సురక్షితమైన నగరాన్ని నిర్మించటానికి స్థలం ఇవ్వమని కోరాడు. కృష్ణుడి అభ్యర్థనను మన్నించిన సముద్ర దేవుడు వెంటనే 12 యోజనాలు అనగా సుమారు 162 కిలోమీటర్లు వెనక్కు తగ్గి ద్వారకా నగర నిర్మాణానికి అద్భుతమైన భూమిని ఇచ్చేస్తాడు. సముద్రదేవుడు భూమిని ప్రసాదించిన వెంటనే శ్రీకృష్ణుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మను పిలిపించాడు. తన మధుర ప్రజల కోసం శత్రువులకు అజేయమైనది మరియు స్వర్గాన్ని తలపించేలా ఒక అత్యంత అధునాతన మహానగరాన్ని నిర్మించమని కోరాడు. పరమాత్మ ఆదేశం మేరకు విశ్వకర్మ తన శిల్పకళా నైపుణ్యాన్నంతటినీ ప్రదర్శిస్తూ కేవలం ఒక్క రోజులోనే ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. వజ్ర వైడూర్యాలతో మెరిసిపోయే మేడలు, బంగారు కవాటాలతో కూడిన మహాద్వారాలు, రత్నాలు మరియు ముత్యాలు పొదిగిన రాజభవనాలతో ఆ నగరం దగదగలాడిపోయింది. అక్కడ రాజభవనాల ఎత్తు ఆకాశాన్ని తాకుతున్నట్లు ఉండేది. గోడలు బంగారంతో, నేల వెండితో చేయబడ్డాయి. నగరానికి నలువైపులా విశాలమైన ద్వారాలు ఉండేవి. అందుకే ఈ నగరానికి ద్వారక అంటే ద్వారాల నగరం అని పేరు. గాలిలో సుగంధభరితమైన పువ్వుల పరిమళం వ్యాపించి ఉండేది. వీధుల్లో నెమళ్లు నాట్యం చేసేవి. మధ్యలో ఉన్న శ్రీకృష్ణుడి రాజ్మహల్ చూస్తే స్వర్గమే భూమిపైకి వచ్చిందా అనిపించేది. నగరంలోని రహదారులను నేరుగా ఓడరేవుకు చేరే విధంగా నిర్మించారు. సముద్ర వాణిజ్యం కోసం ప్రత్యేకమైన రేవులు నిర్మించబడ్డాయి. ఇక్కడ ఓడలు సులభంగా వచ్చి వెళ్లేవి. నగరానికి నీటి సరఫరా కోసం నీటి పారుదల వ్యవస్థ ఉండేది. ఇది ఆ కాలంలో చాలా అరుదుగా పరిగణించబడింది. స్వచ్ఛమైన నీటి కొలనులు, పచ్చని తోటలు అలంకరించబడిన బజార్లు ఈ నగరాన్ని అందంగానే కాకుండా పూర్తిగా స్వయం సమృద్ధిగా మార్చాయి. భాగవత పురాణం ప్రకారం ద్వారకలో చంద్రకాంత శిలలు, వజ్రాలు, మణులు, బంగారంతో నిర్మించిన 900 కంటే ఎక్కువ భవ్యమైన రాజమహళ్లు ఉండేవి. శ్రీకృష్ణుడు స్వయంగా ఆ భవనాలను తన ప్రియమైన వారి కోసం నిర్మించాడు. బలరాముడు, రుక్మిణి, సత్యభామ, జాంబవతి మరియు ఇతర రాణుల కోసం వేరువేరు రాజభవనాలు ఉండేవి. ఈ భవనాలు కేవలం వాస్తుశిల్ప అద్భుతాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మరియు భక్తికి ప్రతీకలు. కేవలం సౌందర్యమే కాదు, రక్షణ విషయంలో కూడా ద్వారక అత్యంత శక్తివంతమైనది. శత్రువులెవరూ అడుగుపెట్టలేనంత బలమైన కోటగోడలు, ఆ కాలానికే ఒక మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టంలా నిలిచే భారీ ప్రాకారాలతో ఆ మహానగరం రూపుదిద్దుకుంది. అదే నేడు మనం సముద్ర గర్భంలో కలిసిపోయింది అని చెప్పుకునే ద మైటీ ద్వారక. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ మధుర ప్రజలందరినీ సురక్షితంగా తీసుకువచ్చి ఈ స్వర్ణపురిలో ప్రవేశపెట్టారు. అలా సముద్రుడి సహకారం, విశ్వకర్మ నైపుణ్యం మరియు శ్రీకృష్ణుడి సంకల్పంతో ఆ అద్భుత నగరం భూమిపై అవతరించింది. ద్వారకా నగరం ఏర్పడిన 89 ఏళ్ల తర్వాత కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. ఆ యుద్ధం ముగింపులో గాంధారి ఇచ్చిన శాపం నీడలా ద్వారకను వెంటాడటం మొదలుపెట్టింది. ఆ తర్వాత 35 ఏళ్ల పాటు శ్రీకృష్ణ బలరాములు ద్వారకను యథావిధిగా పాలించారు. కానీ ఈ కాలంలోనే యాదవుల విధి రాత మారిపోయింది. అత్యధిక సంపద, అహంకారం తోడవడంతో యాదవులు మద్యానికి బానిసలై అధర్మ మార్గంలో పడ్డారు. సాక్షాత్తు పరమాత్మ అంతా గమనిస్తున్న కాలగమనాన్ని ఆపలేక వారిని కర్మకే వదిలేశాడు. సరిగ్గా 36వ ఏడు ఆరంభంలో నారదుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు శ్రీకృష్ణుడిని దర్శించుకోవడానికి ద్వారకా నగరంలో అడుగుపెట్టారు. ఆ పవిత్ర మునులు నగర సౌందర్యాన్ని వీక్షిస్తూ కృష్ణుడి భవనం వైపు వెళ్తుండగా శ్రీకృష్ణుడి కుమారుడైన శాంబుడు తన మిత్రులతో కలిసి ఒక విపరీత బుద్ధితో వారిని అడ్డుకున్నాడు. గర్భిణీ స్త్రీలా వేషం వేసుకున్న శాంబుడు ఆ మహర్షులను ఎగతాళి చేస్తూ, ఓ మునులారా, మీకు త్రికాల జ్ఞానం ఉందంటారు కదా, ఏది చెప్పండి, నా కడుపున పుట్టబోయేది ఆడపిల్లనా లేక మగపిల్లనా అంటూ యాదవులందరితో కలిసి వికటంగా నవ్వుతూ అవమానించాడు. యాదవుల అహంకారం హద్దులు దాటడం చూసిన ఆ మునుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మమ్మల్నే పరిహసిస్తావా? నీ గర్భాన ఒక ఇనుప రోకలి జన్మిస్తుంది. ఆ రోకలి వల్లే నీ యాదవ వంశం మొత్తం సర్వనాశనమైపోతుంది అని భయంకరమైన శాపాన్ని ఇచ్చారు. ఆ మాట విన్న యాదవుల గుండెల్లో ఒక్కసారిగా రైళ్లు బరుగెట్టాయి. నవ్వులాటగా మొదలైన పరిహాసం యాదవ వంశ నిర్మూలనకు పునాది వేసింది. ఋషులు శపించినట్టే ద్వారకలో శాంబుడు ఒక ఇనుప రోకలికి జన్మనిచ్చాడు. అది చూసి భయంతో వణికిపోయిన యాదవులు ఆ విషయాన్ని శ్రీకృష్ణుడి వద్దకు తీసుకెళ్లారు. అది చూసిన పరమాత్మ గాంధారి శాపం తన ప్రభావాన్ని చూపడం మొదలుపెట్టిందని గ్రహించాడు. ఆ వినాశనాన్ని ఆపడానికి ఆ రోకలిని అరగదీసి పొడి చేయమని, ఆ పొడిని సముద్రంలో కలపమని ఆదేశించాడు. అయితే ఇక్కడే ఒక విచిత్రం జరిగింది. ఆ రోకలిని ఎంత అరగదీసినా చివరికి ఒక చిన్న ఇనుప ముక్క మాత్రం మిగిలిపోయింది. యాదవులు దాన్ని కూడా నిర్లక్ష్యంగా సముద్రంలో పారేశారు. ఆ చిన్న ముక్కను ఒక చేప మింగగా ఆ చేపను పట్టిన జర అనే వేటగాడికి ఆ ఇనుప ముక్క దొరికింది.
అతడు దాన్ని పదును పెట్టి తన బాణం చివరన అమర్చుకున్నాడు. మరోవైపు సముద్రంలో కలిపిన రోకలి పొడి అలలకు కొట్టుకుపోయి తీరానికి చేరి ఎరక అనే పదునైన ఇనుపగడ్డిలా మొలిచింది. ద్వారకలో రాబోయే వినాశనాన్ని గ్రహించిన కృష్ణుడు ప్రజలను రక్షించేందుకు అందరినీ ప్రభాసతీర్థం వెళ్లమని ఆదేశించాడు. దురదృష్టవశాత్తు అక్కడ యాదవులు విచక్షణ కోల్పోయి మద్యం మత్తులో ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. అది కాస్త పెను యుద్ధానికి దారితీసింది. దగ్గరలో ఆయుధాలు లేకపోవడంతో వారు అక్కడ మొలిచి ఉన్న ఆ ఇనుపగడ్డిని పీకారు. అది చేతికి అందగానే వజ్రాయుధంలా మారిపోయింది. తండ్రి కొడుకు అని అన్నదమ్ములని చూడకుండా ఆ గడ్డితోనే ఒకరినొకరు నరుక్కున్నారు. అలా లక్షలాది మంది ఉన్న యాదవ వంశం మొత్తం కళ్ల ముందే ఒకరి చేతిలో ఒకరు ప్రాణాలు కోల్పోయి నేలకూలారు. ఆ భీభత్సం తర్వాత శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు దారుకుడు తప్ప యాదవ వంశంలో ఒక్క మగపురుషుడు కూడా ప్రాణాలతో మిగలలేదు. యాదవ వంశం తన కళ్ల ముందే తుడిచిపెట్టుకుపోవడం చూసి కలత చెందిన బలరాముడు నిశ్శబ్దంగా సముద్ర తీరానికి చేరుకుని యోగ సమాధిలోకి వెళ్లారు. ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది. బలరాముని దేహం నుండి 1000 తలల తెల్లని మహాసర్పం ఆదిశేషుడు బయటకు వచ్చింది. సాక్షాత్తు ఆ విష్ణుమూర్తికి శయ్యగా ఉండే అనంతశేషుడు తన అవతారాన్ని చాలించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు. అలా బలరాముడు తన నిజరూపాన్ని ధరించి వైకుంఠానికి దారితీశారు. మరోవైపు గాంధారి శాపం, ప్రాణసమానమైన అన్నయ్య బలరాముడి మరణం అంతా కాలమహిమ అని గ్రహించిన శ్రీకృష్ణుడు ప్రశాంతమైన చిరునవ్వుతో ప్రభాస తీరంలోని ఒక రావి చెట్టు కింద సేదతీరారు. సరిగ్గా అప్పుడే గతంలో మనం చెప్పుకున్న ఆ రోకలి ముక్క కథ ఇక్కడ ముగుస్తుంది. సముద్రంలో పారేసిన ఆ చిన్న ఇనుప ముక్కను మింగిన చేప జర అనే వేటగాడికి దొరికింది కదా. అతడు ఆ ముక్కను పదును పెట్టి తన బాణం చివరన అమర్చుకున్నాడు. దూరం నుండి కృష్ణుడి కదిలే పాదాన్ని చూసి అది ఒక జింకముఖం అని పొరబడిన జర అదే బాణాన్ని సంధించాడు. ఆ విషపూరితమైన బాణం మెరుపు వేగంతో వచ్చి కృష్ణ పరమాత్మ కాలి బొటనవేలుకి గుచ్చుకుంది. ఆ క్షణమే ఆకాశం పిడుగులతో దద్దరిల్లింది. తన కాలి నుండి రక్తం కారుతున్నా కృష్ణుడు ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ భయంతో వణికిపోతున్న జరా కనిపించాడు. నిజానికి ఈ వేటగాడు మరెవరో కాదు, త్రేతాయుగంలో రాముడి చేతిలో దొంగచాటుగా చంపబడిన వాలి. నాడు చెట్టుచాటు నుండి బాణం వేసినందుకు గాను నేడు అదే వాలి జరాగా పుట్టి కృష్ణుడిని బాణంతో కొట్టాడు. సాక్షాత్తు ఆ పరమాత్మకైనా కర్మఫలితం తప్పదు అనడానికి ఇదే నిదర్శనం. విషయం అర్థం చేసుకున్న కృష్ణుడు తన చివరి క్షణాల్లో రథసారథి దారుకను పిలిచి ఇక్కడ జరిగినదంతా అర్జునుడికి వివరించమని చెప్పి కన్నుమూశారు. ఆ జగన్నాథుడు భూమిని వదిలిన మరుక్షణం సముద్రదేవుడు ఉగ్రరూపం దాల్చాడు. ఆనాడు కృష్ణుడి కోసం తాను వెనక్కి తగ్గిన 12 యోజనాల భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. చూస్తుండగానే ఒక మహాప్రళయంలా విరుచుకుపడి స్వర్ణమయమైన ద్వారకా నగరాన్ని నిలువున సముద్ర గర్భంలో ముంచేశాడు. అయితే చివరి క్షణంలో యాదవులు చనిపోయింది. ఆ శ్రీకృష్ణుడు తనువు చాలించింది. వాళ్లు తీర్థయాత్రలకు వెళ్లిన ప్రభాస అనే ప్రాంతంలో కదా. అందుకే విషయం తెలుసుకున్న అర్జునుడు తన వెంటే ఉండి తన రథసారథై తనకు గీతోపదేశం చేసి మరి కురుక్షేత్రంలో గెలిపించిన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇంకా లేరు అని తెలుసుకుని పట్టలేని దుఃఖంతో ప్రభాస ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడే ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిపించాడు. సో ఇది ద్వాపర యుగంలో జరిగిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ద్వారక మహానగర చరిత్ర. అయితే ఇప్పుడు అసలైన ప్రశ్న, ఆనాడు సముద్రదేవుడు వెనక్కు తీసుకున్న ద్వారక, నేడు మనం గుజరాత్లో చూస్తున్న ద్వారక, ఈ రెండు ఒకటేనా? దీనికి సైన్స్ ఏం చెబుతోంది? నిజానికి 1963 వరకు కూడా ద్వారక అనేది కేవలం భాగవత, విష్ణు పురాణాల్లోని ఒక కల్పిత నగరం మాత్రమేనని, నిజ జీవితంలో అటువంటి నగరం ఉండే అవకాశమే లేదని చాలామంది వాదించేవారు. కానీ ఆ విమర్శకుల నోటికి తాళం పడే రోజు 1963లో వచ్చింది. గుజరాత్ సముద్ర తీరంలో చేపను పట్టే జాలర్లకు ఆ రోజు వింతైన అనుభవాలు ఎదురయ్యాయి. పడవలను ఆపడానికి వాడే భారీ రాతి యాంకర్లు, పురాతన స్తంభాలు, గోడల వంటి కట్టడాలు సముద్రపు అడుగున వారి కంటపడ్డాయి. సాధారణంగా సముద్రంలో రాళ్లు ఉండటం సహజమే. కానీ అక్కడ కనిపించిన ప్రతి వస్తువు ఒక అద్భుతమైన నిర్మాణ నైపుణ్యంతో చెక్కబడి ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయం భారత పురాతత్వ శాఖ దృష్టికి వెళ్లడంతో అసలైన పరిశోధన మొదలైంది. ఆ వస్తువులను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఒకప్పుడు అక్కడ ఒక భారీ ఓడరేవు ఉండేదని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ తర్వాత 1979లో ఇండియన్ మెరైన్ ఆర్కియాలజికల్ యూనిట్ ఆధ్వర్యంలో సీనియర్ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు గారు రంగంలోకి దిగారు. అండర్ వాటర్ సీ కెమెరాలు, సోనార్ స్కానర్లు వంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి డాక్టర్ రావు బృందం సముద్ర గర్భంలోకి డైవ్ చేసింది. అక్కడ 1000 అడుగుల లోతున వారికి కనిపించిన దృశ్యాలు చరిత్రనే మార్చేశాయి. దాదాపు 560 మీటర్ల వెడల్పున్న భారీ ముఖద్వారం, 30కి పైగా శిలా స్తంభాలు, నాటి ప్రజలు వాడిన వంటపత్రలు బయటపడ్డాయి. అలా సముద్ర గర్భంలో డాక్టర్ ఎస్ఆర్ రావు బృందానికి కనిపించిన ఆ దృశ్యాలు చూసి ఆ ఆర్కియాలజీ టీం
ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. వెంటనే తాము సేకరించిన ఆధారాలను తీసుకుని బయటకు వచ్చి అవి ఏ కాలానికి చెందినవో తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ పరీక్షలకు పంపారు. ఆ తర్వాత వారు సమర్పించిన నివేదిక ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ నివేదికలోని ప్రతి అంశం వేల ఏళ్ల నాటి మహాభారత గాథతో అక్షరాలా సరిపోలింది. మహాభారత కావ్యం ప్రకారం ద్వారక నగరం భారత పశ్చిమ తీరంలోని ప్రభాస క్షేత్రానికి చేరువలో ఉండేది. ఆశ్చర్యకరంగా నేడు పురాతత్వ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి శిథిలాలను కనుగొన్నది కూడా సరిగ్గా అదే పశ్చిమ తీరంలోని ప్రభాస ప్రాంతంలోనే. సాధారణంగా ఏదైనా నగరం మునిగిపోవాలంటే దశాబ్దాల కాలం పడుతుంది. కానీ ద్వారక విషయంలో అలా జరగలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. భూగర్భ మార్పుల వల్లనో లేదా భారీ ప్రళయం వల్లనో ఈ నగరం ఉన్నట్టుండి ఒక్కసారిగా జలసమాధి అయిందని వారి పరిశోధనలు చెబుతున్నాయి. ఇది వింటుంటే కృష్ణుడు అవతారం చాలించిన మరుక్షణమే సముద్రదేవుడు ఉగ్రరూపంతో విరుచుకుపడి ద్వారకను తనలో కలిపేసుకున్నాడనే పౌరాణిక సత్యాన్ని మనకు గుర్తుచేస్తుంది. ఇక కాల నిర్ణయం విషయానికి వస్తే అక్కడ లభించిన వస్తువులపై జరిపిన కార్బన్ డేటింగ్ పరీక్షల్లో అవి సుమారు 5000 ఏళ్ల నాటివని తేలింది. విశేషమేమిటంటే భారతీయ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైన క్రీస్తు పూర్వం 3102 కూడా సరిగ్గా 5000 ఏళ్ల క్రితమే. ఇలా సైన్స్ నిరూపించిన కాలం, పురాణాలు చెప్పిన తిథి రెండూ ఏకీభవించాయి. అలాగే ఫిబ్రవరి 25, 2024న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా గుజరాత్లోని పంచ్కుయి బీచ్ వద్దకు చేరుకున్నారు. ఆయనతో పాటు భారత నావికాదళం, ASINIOT మరియు శాస్త్రవేత్తల బృందం స్కూబా డైవింగ్ ద్వారా సముద్రపు లోతులోకి వెళ్లడానికి సిద్ధపడ్డారు. ఒకప్పుడు శ్రీకృష్ణుని నగరం ఎక్కడైతే ఉండేదో అదే ప్రదేశానికి ప్రధానమంత్రి సముద్రంలోకి దిగ్గానే అక్కడ రాతి స్తంభాలు, లంగర్లు, ఆలయ పునాదులు మరియు పురాతన గోడలు కనిపించాయి. మోదీ స్వయంగా సముద్ర గర్భంలో శ్రీకృష్ణుని స్మృతికి మరియు భారతదేశ సనాతన వారసత్వానికి ప్రతీకగా ఒక నెమలి ఈకను సమర్పించారు. ఇన్ని ఆధారాలు, ఇన్ని శాస్త్రీయ సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టే ఆనాడు కృష్ణ పరమాత్మ ఏలిన ద్వారక, ఈనాడు సముద్ర గర్భంలో ఉన్న ద్వారక నగరం ఒక్కటేనని ప్రపంచం ముక్త కంఠంతో నమ్ముతోంది. ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఆ జగన్నాథుడి అస్తిత్వానికి కాలం నిలిపిన సజీవ సాక్ష్యం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.